సో మేమైతే ఎండు కొబ్బరి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఓకే, చపాతీలా చేసేసుకుంటున్నామండి. కజ్జికాయ చెక్క మీద దీన్ని ఈ చపాతీ పెట్టేసేసుకొని స్టఫింగ్ అనేది పెట్టుకున్నామండి. ఇదివరకు మాకు తెలియక మాల్ పెట్టేస్తే అవి సరిగ్గా వచ్చాయి కాదండి. తర్వాత అది క్లోజ్ చేసేటప్పుడు ఆయిల్ పెట్టాలని ఇప్పుడు ఆయిల్ అనేది మేము దానికి రాసుకుంటున్నామండి. సో ఆ విధంగా కజ్జికాయలు అనేది రెడీ అవుతున్నాయండి. పెట్టే చూసారండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కజ్జికాయలు. ఇంకొంచెం కజ్జికాయలు కొంచెం వేగిన తర్వాత తీసేసుకుందామండి. కొంచెం ఇంకా అవ్వాలి, బ్రౌనిష్లో రావాలండి కొంచెం. సో కజ్జికాయలు అనేది రెడీ అయిపోయింది అండి, తీసేసుకుందామండి. సో యమ్మీ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ అయితే చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఓకే అండి, ఉంటానండి. మరో వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.